నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త ఇల్లు తెచ్చామండి. ఇది వచ్చేసి మనకి కాప్రా అనే ఏరియాలో ఉందండి. మనకి రాధికా థియేటర్ నుంచి ఈసీఎల్ రాధికా థియేటర్ నుంచి కాప్రాకి వచ్చే రూట్లో ఉందండి. మనకి మెయిన్ రోడ్కి వచ్చేసి ఒక 1 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. ఆ హౌస్ వచ్చేసి మనకి 1 కిలోమీటర్ రేడియస్లో ఉంది. ఇది వచ్చేసి మనకి డూప్లెక్స్ హౌస్ అండి. మనకి 174 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చి మనకి 26 అండి. లోపలికి వచ్చి 60 ఇచ్చారు. టోటల్ బిల్డింగ్ ఎస్ఎఫ్టీ వచ్చి 4000 ఎస్ఎఫ్టీ ఇచ్చారండి. డూప్లెక్స్ హౌస్ అండి. టోటల్లీ 4 BHK హౌస్ అండి. కింద ఒక 1 BHK ఉంటుంది, పైన ఒక 2 BHK ఉంటుంది, పెంట్ హౌస్ లో ఒక 1 BHK ఉంటుందండి. మనకి చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. అది కాకుండా చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చూడండి, ఇక్కడ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ స్కూల్స్ కూడా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దగ్గర అండి. మనకి స్కూల్స్ కి దగ్గర, అటు షాపింగ్ కాంప్లెక్స్ కి దగ్గర, మళ్ళీ అది కాకుండా ఫిలిం థియేటర్స్ కి దగ్గర. ఈసీఎల్ రాధికా థియేటర్కి వచ్చేసి మనకు ఒక 2-3 కిలోమీటర్ రేడియస్ లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి 2-3 కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది. మనకి ఈసీఎల్ రాధికా థియేటర్ కూడా చాలా దగ్గర అండి. మనకి ఇల్లు వచ్చేసి ఇంటి సరికి ముందు డీటెయిల్స్కి వచ్చి చెప్పాను కానీ నా చివరికి చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది స్కిప్ చేసిన కాల్ చేసి అడుగుతున్నాను డీటెయిల్స్ మొత్తం. ప్లీజ్ అండి, డిస్క్రిప్షన్లో నేను మ్యాటర్ మొత్తం ఇస్తాను. అందుకే అంటున్నాను, వీడియో చివరి చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేను వీడియోలో మొత్తం ఇల్లు గురించి డీటెయిల్స్ మొత్తం ఇంట్లోనే వీడియోలో మొత్తం చెప్తానండి. ప్లీజ్ అండి, ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము, గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. రైట్ నౌ సెట్ బ్యాక్ గురించి చూపిస్తాను, డూప్లెక్స్ హౌస్ మొత్తం చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి ఎంత కార్ పార్కింగ్ ఏరియా అండి. మీరు చూసేంత కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ వరకు ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అంటే మీరు చూసేంత ఫాల్ సీలింగ్ వర్కే. ఎదురుగా వచ్చేసి మంచి టైల్స్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మనకి కన్స్ట్రక్షన్ విధంగా కూడా ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా. మీరు చూసేంత కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకి ర్యాంప్ కూడా ఎంత బాగా ఇచ్చారు చూడండి. గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. మనకి ఇదంతా గ్రానైట్ వర్క్ అండి. మనకి మంచి నీట్ కన్స్ట్రక్షన్ తోని చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి చాలా బాగుంది. వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారు. ఇదంతా గ్రానైట్ వర్క్ ఇచ్చారండి. మనకి ఇప్పుడు రైట్ రౌండ్ సెట్ బ్యాక్ చూపిస్తాను. సెట్ బ్యాక్ కూడా చూడండి ఎంత మంచిగా ఇచ్చారో. సెట్ బ్యాక్ కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. మంచి నీట్ వర్క్ ఇచ్చారు. వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారని చెప్పాను కదా. ఇప్పుడు సెట్ బ్యాక్ చూడండి. సెట్ బ్యాక్ లో కూడా ఎక్కడ ఎటువంటి కాంప్రమైజ్ కావాలండి. మనకి మంచి నీట్ సెట్ బ్యాక్ ఇచ్చాడు చూడండి. ఇదంతా బ్యాక్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. సెట్ బ్యాక్ కూడా మనకు వాష్ ఏరియా కూడా ఉంది ఇక్కడ అండి. మనకి చూడండి ఎంత మనకి సెట్ బ్యాక్ ఏనండి కనిపించేది సెట్ బ్యాక్. మనకి ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం డూప్లెక్స్ హౌస్ కాబట్టి డైరెక్ట్ లోపల నుంచి స్టెప్స్ ఉంటాయి. మనకి లోపల నుంచి స్టెప్స్ ఇస్తారండి. మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి లోపల నుంచి స్టెప్స్ ఇస్తారండి. మనకు వచ్చేసి అంతా బాగుంది చూడండి. ఎంత మంచి వర్క్ ఇచ్చారు వీళ్ళు. వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారండి. మనకి ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి మనకు డోర్స్ కూడా ఇండియన్ టేక్వుడ్ డోర్స్ ఇచ్చారండి. మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్స్ ఇచ్చారు. డోర్స్ కూడా ఇండియన్ టేక్వుడ్ డోర్. మనకు పాలిష్ కంప్లీట్ కావాలండి. మనకి పాలిష్ అయిపోతే బాగుంటుంది. చాలా మంచిగా ఇస్తారండి పాలిష్ వచ్చేసి. ఇది వచ్చేసి పైన మనకు ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి. మనం ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడండి. మనకు వచ్చేసి చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్లో కూడా చాలా బాగుందండి. మనకి మంచి నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ విధంగా కూడా క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాదండి. మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ప్రజెంట్ వచ్చేసి దీనికి కూడా మనకి ఏమంటారు గ్రానైట్ వర్క్ ఇచ్చండి. విండో కూడా వర్క్ గ్రానైట్ వర్కే ఇచ్చారు. మనకి స్టెప్స్ కూడా ఇచ్చారండి. లోపల నుంచి పైకి వెళ్ళి స్టెప్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇదంతా మీరంతా చూసేంత మనకి హాల్ వర్కే అండి. ఇక్కడ ఒక 1 BHK ఇచ్చాడు. 1 BHK ఇచ్చాడు. ఇక్కడ మీరంతా ఫాల్ సీలింగ్ వర్క్ చూసారు కదండి. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్. ఇక్కడ వచ్చేసి మనకి హాల్ ఇది. దీంట్లో వచ్చేసి డైనింగ్ హాల్ అండి. ఇక్కడ డైనింగ్ హాల్ కమ్ కిచెన్ అండి. ఇదంతా మనకి డైనింగ్ హాల్లో కూడా చూడండి ఎంత బాగుందో. మనకి వర్క్ చాలా పెద్ద డైనింగ్ హాల్ ఇచ్చాడు. మనకి వర్క్ కూడా అంత బాగా ఇచ్చాడు. మనకి చూడండి ఎంత మంచిగా ఇచ్చాడు. డైనింగ్ హాల్ చాలా బాగుందండి. మంచి నీట్ డైనింగ్ హాల్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా మనకి ప్లెయిన్ ఇచ్చాడు. మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చాలా ప్లెయిన్గా ఇచ్చాడు. ఫాల్ సీలింగ్ వర్క్. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో కిచెన్ వస్తుంది, ఈ ప్లేస్లో డైనింగ్ హాల్ వస్తుందండి. మనకి అక్కడ వాష్ బేసిన్ వస్తుంది. దీంట్లో వచ్చేసి అది ఆపోజిట్లో వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది మనము ఇష్టం అండి. కొందరు ఉంటారు ఏజ్ పర్సన్స్, వాళ్ళకి ఇక్కడ వస్తుందండి. బాగుంటుంది. ఎందుకంటే పైకి ఇక్కడ లేకుండా వాళ్ళకి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఇక్కడ వర్క్లో కూడా కాంప్రమైజ్ కావాలంటే మనకి చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి ఎంత వర్క్ కూడా చాలా బాగుంది. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ చాలా బాగుందండి. ఎందుకంటే ఒక్క క్రాక్ లేదండి ఇంట్లో. అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ చేశాడు బిల్డర్ వచ్చేసి. చాలా మంచి బిల్డర్ అండి. మనకి మంచి నీట్ కన్స్ట్రక్షన్. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. మళ్ళీ అది కాకుండా బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మనకి దీనికి కూడా బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ కూడా ఇది కూడా ఒకటి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇక్కడ
బాత్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. ఇప్పుడు మనం వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. లైట్స్ కూడా పెట్టారండి స్టెప్స్ దగ్గర మనకి. ఇంత మంచి లైట్స్ ఇచ్చారంటే చాలా బాగున్నాయండి. లైట్స్ కూడా మంచి నీట్ లైట్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ పైన హాల్ అండి. మనకి హాల్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి అంతా హాల్ అండి. మనం ఇక్కడ సిట్టింగ్ కూర్చోవచ్చు. ఈ ప్లేస్లో కూడా హాల్ వర్క్ అండి. ఇదంతా మీకు చూడండి ఎంత బాగుందో. స్టెప్స్ ఎక్కగానే రైట్ సైడ్కి వచ్చేసరికి పూజ గది ఇచ్చారు, ఒక బెడ్రూమ్ ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు, ఇక్కడ వరండా అండి. మనకి ఫస్ట్ పూజ గది చూపిస్తాను. ఇది వచ్చేసి పూజ గది అండి. మనకి పూజ గది కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. పూజ గది ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మా మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి ఎంత మంచిగా ఉందో, చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు. చూడండి వర్క్ చూడండి. నేను ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూపిస్తాను. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారండి మనకి. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూడండి ఎంత మంచి డిజైన్ ఇచ్చారో, చాలా బాగుందండి. డిజైన్ వర్క్ వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ చాలా మంచి నీట్ డిజైన్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ వచ్చేసి బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉందండి. ఇది చాలా పెద్దగా ఉంది బెడ్రూమ్ సైజు. దీనికి వచ్చేసి మనకు వరండా కూడా ఇచ్చారండి. ఇక్కడ మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ వరండా కూడా ఇచ్చారు. ఈ ప్లేస్ మొత్తం ఇక్కడ మనకు ప్లేస్ కూడా ఇచ్చారండి. మనకు ఏమైనా సామాన్ పెట్టుకుని ఇక్కడ ప్లేస్ కూడా ఇచ్చారు. బట్ వాషింగ్ మెషిన్ కూడా పెట్టుకోవచ్చు అండి. మనం కావాలంటే ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా పెట్టుకోవచ్చు. వాషింగ్ మెషిన్ కదా సంథింగ్ ఏదైనా చేసి ఇక్కడ పెట్టుకుని ప్లేస్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మనకి వరండా ఇచ్చాడు ఇక్కడ ఎల్ షేప్లో. లొకేషన్ కూడా చాలా బాగుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయని చెప్పాను కండి. దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ వచ్చి ఇక్కడ పక్కనే ఇచ్చారండి మనకి. ఇక్కడ డ్రెస్ ఇక్కడ ఒక కట్టన్ వేసుకుంటే అయిపోతుందండి. ఇక్కడ డ్రెస్సింగ్ కూడా ఇక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు లేడీస్ ఉన్నప్పుడు. ఇది వచ్చేసి మన వాష్ ఏరియా అండి. మనకి బాత్రూమ్ అంటే మనకి స్నానం చేసుకుని వాష్రూమ్ అండి. ఇదంతా మనకి చాలా బాగుందండి మనకి. దీని ఆపోజిట్ సైడ్కి వచ్చేసరికి అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుంది. దాని పక్కనే మనకి మళ్ళీ వరండా ఒకటి వచ్చింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి మనకి. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చాలా లైటింగ్ కూడా చాలా బాగుంది. మంచి డిజైన్తో చాలా బాగా చేశారు కన్స్ట్రక్షన్. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగుందండి. మంచి లైట్స్, మంచి డిజైన్ అండి మనకి. చాలా బాగుంది. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్గా ఇచ్చారండి మనకి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా మనం పెట్టుకోవచ్చు అండి. మనం కిందనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు. కిందనా ఇక్కడైనా ఎక్కడైనా మన ఇష్టం అండి అది చేసుకునేది. ఇది వచ్చేసి ఇంకొక బాత్రూమ్ అండి. దీని కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అండి. ఇక్కడ ఒక కట్టన్ వేసేసుకుంటే అయిపోతుందంటే మనకి. డ్రెస్సింగ్ రూమ్ ఇక్కడనే చేంజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ స్నానం చేసుకుని బాత్రూమ్ కూడా ఇక్కడ ఇచ్చారండి మనకి. ఇది అటాచ్ బాత్రూమ్ అండి మనకి. వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. అక్కడ కూడా వెస్ట్రన్ వస్తుంది, ఇక్కడ కూడా వెస్ట్రన్ వస్తుందండి. ఇది వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి వరండా అండి మనకి. ఇదంతా వరండా అండి. కనిపించింది వరండాలో కూడా మనకి మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారండి మనకు వచ్చేసి. ఇది వచ్చేసి అయిపోయింది. దీనిపైకి నెక్స్ట్ వచ్చేసి మనం టెరెస్ పైకి వెళ్తున్నామండి. ఇది ఒక టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పైన వ్యూ కూడా చూడండి ఎంత బాగుంటుందో. టెరెస్ పైన వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో. మనకు లైట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ మంచి నీట్ లైట్స్ వేశారు. స్టెప్స్ దగ్గర లైట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి స్లాబ్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి. వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగా ఇచ్చారు మనకి. వర్క్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు టెరెస్ పైకి వచ్చామండి. మనం మొత్తం టోటల్ టెరెస్ పైకి వచ్చాము. టెరెస్ పైన వ్యూ కూడా అండి. ఇదంతా మనకి వరండానండి. ఎదురుగా పైన ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూర్చునికే అది కూడా వేశారు. మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు. పైకి వెళ్ళికే ర్యాంప్ కూడా ఇచ్చారండి మనకి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నామండి. మనం వచ్చేసి పెంట్ హౌస్లో లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపల వ్యూ కూడా చూడండి ఎంత బాగుంటుందో. అంత లోపల వ్యూ చూడండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి ఇక్కడ వీళ్ళు. స్టెప్ ఒక్కొక్క ఫ్లోర్కి ఒక విధంగా ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో అంటే ఒక సింగిల్ ఇది ఒక బెడ్రూమ్ అయిపోయింది కాబట్టి ఈ స్టడీ రూమ్ లాగా పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి. జిమ్ రూమ్ లాగా పెట్టుకోవచ్చు. మన ఇష్టం. మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి మనం. చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ కూడా. క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలంటే మన బిల్డర్ వచ్చేసి అంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. చూడండి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. అది కాకుండా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకి. వర్క్ కూడా చాలా. ఇక్కడ కిచెన్ రూమ్ ఒకటి కిచెన్ ఇవ్వలే, అందుకే మనకు అలా ఉంది పెద్దగా ఇచ్చారు. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చారండి మనకి. ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. ఇది కూడా బాగుందండి. మనకు లొకేషన్ విధంగా కూడా కూడా చాలా బాగుందండి. మంచి నీట్ లొకాలిటీలో ఉంది. ఇంటి సైడ్ డీటెయిల్స్కి వచ్చే ముందు నేను డీటెయిల్స్ చెప్తున్నానండి. కాప్రా దగ్గర ఉందండి. ఈసీఎల్ రాధికా థియేటర్ నియర్ టు కాప్రా అండి. కాప్రాలో ఉంది మనకి హౌస్ వచ్చేసి.
కాప్రా నియర్ టు మెయిన్ రోడ్ అండి. 174 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 26x60 డైమెన్షన్ సైజ్. ఎస్ఎఫ్టీ వచ్చేసి 4000 ఎస్ఎఫ్టీ ఇచ్చారు. డూప్లెక్స్ హౌస్ అంటే 4 BHK. ప్రైస్కి వచ్చేసరికి 2 crores చెప్తారండి. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.